సో కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఎందుకు అని అంటే మరి కొందరికి రకరకాల డౌట్లు ఉన్నాయి. నాకు ఒకరిద్దరు మీడియా మిత్రులు ఫోన్ చేసి అక్కడ ఏదో నా పొలాల్లో లేదా మేము పందిని కోసామని ఇలా రకరకాలుగా మాట్లాడటాలు జరిగినాయి. మరి దీని మీద మీరేమి చెప్తారు అని చెప్పి అడిగితే నువ్వేదో అడగటం నేను చెప్పడం కాదు, ఇటువంటి ప్రశ్నలు ఎందుకంటే వారు వీడియోలు చేశారు కాబట్టి చాలామంది మధ్యలో వారు మాట్లాడింది, వారు చెప్పిన అబద్ధాలని కొద్దిమంది అయినా నమ్మే అవకాశం ఉంటుందేమో, మనం ఒక ప్రెస్ మీటే పెట్టి క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని మనం పెట్టడం జరిగింది. సో కొన్ని ప్రశ్నలు మీరు అడగచ్చు సార్. ఇప్పుడు ఈ రామాలయానికి సంబంధించి అక్కడ ఉన్న ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే మొత్తం మీరు ఒక హిందీ వారి కిందే దాన్ని తీసుకెళ్తున్నారు, మిగిలిన సామాజిక వర్గాలు కానీ మిగిలిన మతాలు కానీ గౌరవించట్లేదని ఆ మండలంలో ఉన్న భావన సార్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆ భావన మీరు చెప్పేది సూటిగా అడుగుంటే ఇంకా బాగుండేది. అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అంటే వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడారు, మేము క్రిస్టియన్స్మి, ఇక్కడ అంతా మేము క్రిస్టియన్సే ఉన్నాము, సో అంచేత మాకు గుడి అవసరం లేదు అని మాట్లాడుతూ ఏమన్నారంటే ఇక్కడ అసలు రామాలయం ఎప్పుడూ లేదు అని చెప్పి ఒక పిచ్చి వాదన తెరపైకి తీసుకొచ్చారు. నేను మొన్ననే చెప్పా ప్రెస్ మీట్లో 1932 ఆర్ఎస్ఆర్లో చాలా స్పష్టంగా అక్కడ గుడి అని ఉంది. తరువాత 1992 నుంచి నాకు ఎలక్ట్రిసిటీ బిల్స్ దొరికినాయి, ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో వెరిఫై చేశాను. రామాలయము అనే పేరు మీదే కంటిన్యూస్గా ఇన్వాయిస్లు రేజ్ చేయటం, రామాలయంకి సంబంధించి అక్కడ నడిమి ఇంటి పేరుతో మరి ఉన్నవారే అక్కడ ఉన్న ఆర్యవైశ్యులే. ఆ బిల్స్ ప్రకారం 92 నుంచి వారే రామాలయం పేరు మీదే కరెంటు బిల్స్ అన్ని